జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ 100 మంది 3 వెహికల్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది 1000 మంది. 50 పైగా కార్లు వేసుకొని వెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు. జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్లడము తప్పు. బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ వల్లే, కాదని ఎవరు అంటలేదు. ఇది యాక్సిడెంటే, డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటలేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్లీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? కనీసం 2 నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషికి వెనకాల అంబులెన్స్, వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్ లేకపోతే ఏదైనా చేయాల్సిన